ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తున్నామంటూ ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు, ప్రజల ఆలోచనలు ప్రభుత్వం ఆచరిస్తోంది. తెలంగాణ వల్లే కులగణను కేంద్రం ఒప్పుకుంది. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రైజింగ్ 2047 10 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రం. న్యూయార్క్, టోక్యోతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ. స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు. సన్నబియ్యం పంపిణీతో 3 కోట్ల మందికి లబ్ధి. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ స్కూల్ విధానం తీసుకువస్తున్నాం. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమని వెల్లడి. పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలంటూ రాష్ట్ర అవతరణ వేడుకలల్లా నిన్న తన అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తున్నట్టుగా ఈ ఫోటో. ఇంకొకటి 9 మంది కళాకారులకు, ఉద్యమకారులకు 1 కోటి వందనాలు అంటూ ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం 1 కోటి చొప్పున అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళందరికీ 1 కోటి రూపాయల చెక్కు నిన్న ఇచ్చిండు. అయితే అందుకున్న వారిలో అందశ్రీ, ఎక్కా యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాషం యాదగిరి, దివంగత గద్దర్ గూడ అంజయ్య తరపున స్వీకరించిన కుటుంబ సభ్యులు, విదేశాల్లో ఉన్న గోరటెంకన తరపున అందుకున్న కూతురు నలిమెల భాస్కర్కు కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం అంటూ ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం. సరే, ఇక్కడ ఉద్యమకారులకి, కళాకారులకి ఇది ఇచ్చిర్రు గుర్తింపు, మంచిదే. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటిదంటే, అదే వీడియో కింద, అదే వార్త కింద కొన్ని కామెంట్స్ ఏమున్నాయంటే, ఉద్యమకారులకి మీరు ఇస్తా అన్నటువంటి ఆ 250 గజాల జాగా, ఇంటికొక ఉద్యోగం, ప్లస్ వాళ్ళకు కొంత ఆసరాగా ఉంటామని చెప్పిండ్రు. సో ఆ ఉద్యమకారులది ఇంకా ఇక్కడ అంటే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నేను చెప్పేది, ఇది ఉద్యమకారులకు ఇస్తున్నారు. సో అమరవీరుల కుటుంబాలకు కూడా ఇంకా మీ మేనిఫెస్టోలో ఉంది కదా, వాటన్ని ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో వానికి కూడా సమాధానం చెప్పాలి ఇప్పుడు ప్రభుత్వం. ఇస్తే మంచిది, బెటర్.